ఇవేంటంటే బొబ్బర గారెలని మనం చేస్తున్నాము. ఇవేంటంటే తెల్ల బొబ్బర్లు ఇట్లా ఒక కడిగేసి శుభ్రంగా రాళ్ళు లేకుండా తీసుకొని ఒక గ్లాసున్న నీళ్ళు పోసి ఉడికించాలి. గుడ్లు ఉడికితే చక్క మెత్తగా మామూలుగా ఒకటి 2 విజిల్స్ వస్తే చాలు. ఇవి కుక్కీలు. ఇదే బియ్యం పిండి. ఒక గ్లాసు బియ్యం పిండి నేను పెట్టుకున్నాను. ఒక గ్లాసు బియ్యం పిండి. పొడి బియ్యం పట్టించిన పిండి ఇది. దీంట్లో కొంచెం ఉప్పు నేను తగినంత వేస్తాను. మీరు కూడా చూసి వేసుకోండి. అంతేగా ఎక్కువ తక్కువ చూసుకోండి ఉప్పు. దీంట్లో కొంచెం జీలకర్ర, ఎందుకంటే ఈజీగా అరుగుతుంది, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇదేంటంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు మిక్సీ కొట్టి పెట్టాను. ఇది కావాలి. ఇంకా వేరే పొడికాయ ముక్కర్లేదు. దీంట్లో ఇష్టం వేసి ఇట్లా చేసుకోవాలి. ఇవేంటంటే ఉడకబెట్టాలి కాబట్టి ఈ నీళ్ళతో సహా గుడ్లు వేసి కలుపుకోవాలి. ఒక టీ గ్లాసు గుడ్లు ఉడకబెడితే చాలు. ఈ నీళ్ళు కూడా ఇందులో వేయాలి. వేడి నీళ్ళు కూడా అందులో వేసుకోవాలి. కొబ్బరి గాలి కొడుకునేది కొబ్బరి గాలి. మామూలు ఏంటంటే శనగపప్పు వేసి చపాతీలు అవి చేస్తారు, చెక్కగారు పెడతారు, చపాతీలు అంటారు. కానీ ఏంటంటే కొంచెం వేడి నీళ్ళు పోసాం కాబట్టి గుడ్లు ఉడకబెట్టి నీళ్ళు కూడా పోసాం కాబట్టి వేడిగా ఉంటుంది. ఇట్లా కొంచెం చల్లబడేదాన్ని రెండుగా కలుపుకొని తర్వాత కొంచెం చన్నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఉడికినట్టు బాగుంటుంది. ఇలా ఏంటంటే కొంచెం పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసిన కారము, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, ఇలా అయితే కొంచెం నీళ్ళు పోసి కలుపుతాను. బాగుంది. ఇట్లా ఒక గ్లాస్ పిండి అయితే ఒక పావు పిండి అయితే ఒక 10 మందిలో ఈజీగా తలపుడు తిన్నట్టు ఉదయం టిఫిన్ కింద చేసుకుంటే బాగుంటుంది. అసలు తినగలిగిన వాళ్ళు కడుగులాడుతూ గట్టిగా వేయించుకోవచ్చు. లేకపోతే మామూలు కొంచెం మెత్తగా వేయించుకున్నా కూడా మనకి ఎవరైనా తినగలుగుతారు. బాగుంటుంది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా. నేను వేసుకుపోతే మీకు సరిపోతుంది. మీరు చూసి వేసుకోండి. మన పిల్లలు ఎంత వస్తుంది దాన్ని బట్టి పిల్లలు వేసుకోవాలి. సరే, నేను చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. జాగ్రత్తగా వేసుకోవాలి. మాకన్నీ చెప్పింది కాబట్టి నేను వేస్తాను. వేయించుకోవడం అంటే మనం తినేదాన్ని బట్టి. కాస్త పెద్దవాళ్ళు అయితే కొంచెం గట్టిగా ఉంటే తినలేరు కాబట్టి కొంచెం మెత్తగా వేయించుకోవాలి. ఇంకా పిల్లలు పెడితే కలర్స్ గట్టిగా వేయించుకోవచ్చు. బాగుంటాయి. అదే టేస్టే ఉంటాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు అనుకోండి ఈజీగా తినగలుగుతారు. బొబ్బర్లు, తెల్ల బొబ్బర్లు ఎన్ని రకాలు ఉంటాయి. తెల్ల బొబ్బర్లు, నల్ల బొబ్బర్లు, అలసిందలు, తెల్ల బొబ్బర్లు ఉన్నాయంటే ఏంటంటే కొంచెం చల్లారితే మెత్తగా అవుతాయి. బాగుంటుంది. ఇలాగా నాకైతే పొంగంగానే తీసేసుకోవచ్చు. బాగుంటుంది. ఎందుకంటే వేడి పోసి కలిపాం కాబట్టి పిండి ఆల్రెడీ ఉడికే ఉంటుంది. బొబ్బర్లు ఉడకబెట్టినవి. అందుకని ఏంటంటే మనకి ఇట్లా లేతగా తీసుకుంటే మెత్తగా ఉంటాయి. తింటారు.
ఉంటే ఎవరైనా తినగలుగుతాం. చాలా అద్భుతమైన అవుతుంది. ఇవేంటంటే అయినవి తీసుకున్నాను. ఇవేంటంటే మా చిన్నప్పుడు చేలల్లో పండేవి, మాకు బొబ్బర్లు అలచిందలు అన్నీ పండేవి, కందులు అట్లా వేసేవాళ్ళు. అన్నిట్లో చేలో వేసుకునేవాళ్ళం మేము, ఎందుకంటే మాకు అలవాటు ఇష్టం కూడా. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతి వాళ్ళు బొబ్బర్లు అలచిందలు పప్పులు అన్నీ నానబెట్టుకొని మొలకలుచుకొని తింటున్నారు కదమ్మా. ఇదొక వెరైటీకి ఇట్లా తెప్పలు తెక్కలు చేసుకొని తింటే ఇది వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది. అట్లా తినచ్చు, ఇట్లా తినచ్చు, ఏం కాదు. ఉడకబెట్టినవి కాబట్టి ఇబ్బంది ఉండదు మనకి, తినచ్చు. తింటే బాగుంటుంది ఆరోగ్యానికి. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకొని తిని చూడండి, బాగుంటుంది. వెరైటీకి చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయను కరివేపాకు నూరు వేసాను, ప్లస్ కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి చేశాను. గుగ్గిళ్ళు ఉడకబెట్టేసి ఆ ఉడకబెట్టి నీళ్ళతో సహా పోసి కలుపుకోవాలి. పిండి బాగుంటుంది. ఒక గ్లాస్ పిండి కలుపుకున్నా కూడా ఇది అరుగుతుంది. నచ్చి పొద్దుపూట టిఫిన్ అయినా ప్లేట్ 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి బయట కొనుక్కొచ్చుకునే బదులు ఇట్లా మనం చేసుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది. నూనె చుట్టూ కొంచెం కూడా కదలని పోసింది, కొంచెం పోసాను. అయినా సరే అట్లా నూనె ఎక్కువ పట్టదు వీటికి, చాలా బాగుంటుంది. ఈజీగా కలిసి వస్తుంది మనకి.